హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ ఫ్యామిలీ. నా స్టైల్లో మెంతికూర వంకాయ ఎలా చేశానో చూసేయండి. హలో అండి, ఇక్కడైతే నేను మెంతికూర వంకాయ కర్రీ వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. దీనికోసం అయితే ముందుగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలండి. ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక పెద్ద కట్ట మెంతికూర వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి. కలుపుకుందాం ఒకసారి. మంచిగా వేగాలి ఇది పచ్చిమిర్చి పేస్ట్. మూత పెట్టేసుకుందాము. మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకున్నాము. నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను. మూత పెట్టేసుకున్నాము. ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడా. కలుపుకుందాము. కూర అయితే ఉడికిందండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాము. ఈ కర్రీ పచ్చిమిరపకాయ పేస్ట్తో చేస్తాం కదండి, సో ఇది తెల్లగే ఉంటుందండి కర్రీ అయితే. బంద్ చేసుకున్నామండి. కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. చేస్తారు కదూ.